మీరు గతంలో నా ఇంటర్వ్యూలోనే చెప్పినట్టు గుర్తు, చాలా రోజుల కిందటనే చెప్పారు అది కూలిపోలేదు, కూల్చేసి కుట్ర జరిగింది. మీకు ఆ రోజు ఎందుకు ఆ అనుమానం వచ్చి ఉండే సార్? ఒకటి 28 లక్షల క్యూసెక్ల వరద 500 సంవత్సరాల రికార్డ్. అది అంత వరద వచ్చినా కూడా అది ఎప్పుడు వచ్చింది? ఇది ఇనాగ్రేషన్ అయింది 21 జూన్ 2019. ఆ వరద వచ్చింది జూలై 15, 2022. అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. 20, 21, 22. 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా 15 లక్షల నుంచి 25 లక్షల క్యూసెక్ల వాటర్ పోతూనే ఉన్నది. బట్ 500 సంవత్సరాల చరిత్రలో రికార్డు వరద పోయినప్పుడు బీటలు వారలేదు, పెచ్చులు ఊడలేదు, చెక్కు చెదరలేదు. అటువంటిది ఆ రోజు మేడిగడ్డ అక్టోబర్ 21, 2023 నాడు అక్కడ ఏవైతే సౌండ్స్ వచ్చినాయో కుంగిందని అంటున్నామో ఆ రోజు 10.5 టీఎంసీలు ఉన్నాయన్నాడు. 16 టీఎంసీలు కొన్ని నెలల పాటు ప్రతి సంవత్సరం పెట్టారు. అంటే 16.5 టీఎంసీలు పెట్టినా కూడా ఏం కాలే. 10.5 టీఎంసీలకు నిశ్చలంగా ఉన్న ప్రాజెక్టు, వరద లేదు, ప్రెజర్ లేదు, ఒక నిశ్చలంగా ఉన్న ప్రాజెక్టు ప్రశాంత వాతావరణంలో ఎందుకు సౌండ్స్ వస్తాయి, ఎందుకు కుంగుతుంది? ఎవరో ఏదో చేయండి ఎందుకు అవుతుంది?